హాయ్ ఫ్రెండ్స్, టుడే చిన్న రెసిపీ గోంగూరతో. నూనె గోంగూరని మా అత్తయ్య గారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఏం లేదండి, సింపుల్గా అయిపోతుంది. మనకి మిక్సీతో పని ఉండదు, రోటితో పని ఉండదు. ఓన్లీ ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, చాయపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని ఇందులో అవి వేగాక ఆనియన్స్, చిల్లీస్, గ్రీన్ చిల్లీ వేసుకుంటాం అనమాట. ఎక్కువ కారం వేయం కాబట్టి ఇందులో గ్రీన్ చిల్లీయే కారం సరిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. అలాగే ఈలోపు గోంగూర శుభ్రంగా ఒలిచేసుకుని ఫ్రెష్గా కడిగేసి ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆ గోంగూర ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట. గోంగూర ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆ గోంగూర కలిపేసుకోవడం అనమాట. ఎక్కువగా టైం పట్టదు. ఆనియన్స్ మగ్గాక గోంగూర కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే మనకి ఆకుకూరలు ఎప్పుడు కూడా కొంచెం దగ్గర పడ్డాకే సాల్ట్ వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఆకుకూర మగ్గి కొద్దిగానే అవుతుంది కాబట్టి కొంచెం దగ్గర పడ్డాకే సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఇలా మగ్గిపోవడమే అన్నమాట. ఆనియన్స్ కూడా ఎక్కువ మగ్గక్కర్లేదు, లైట్గా మగ్గితే చాలు. మనకి సరిపడా సాల్ట్ అవి చూసుకుని, చూసారా ఇలా దగ్గర పడిపోతుంది. మగ్గుతుంటే కొంచెం అప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనం రుచికి సరిపడా. ఎక్కువ శ్రమ కూడా లేదు, రోల్తో పని లేదు మనకి. మా అత్తయ్య గారు వాళ్ళు బాగా తింటారండి, ఇది బాగా చేస్తారు కూడా. అటు సైడు కోనసీమ వంటలు కూడా బాగుంటాయి. అన్నీ ధనియాల కారంతో చేస్తూ ఉంటారు. ఎక్కువగా పులుసు కూరలు ఉంటూ ఉంటారు. చాలా బాగుంటాయి. ట్రెడిషనల్గా అటు సైడు వంటలు చాలా బాగుంటాయండి. కొట్టంగి బుట్టలని, తర్వాత పోలి పూర్ణ బూర్లని చాలా బాగుంటాయి. మాది కృష్ణా జిల్లా అండి. మా అత్తగారు వాళ్ళది కోనసీమ అనమాట, వ్యాగ్రేసం. అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా వచ్చేసి, సారీ అండి, మా అత్తయ్య గారు వాళ్ళ పుట్టిల్లేమో వ్యాగ్రేసం, మా అత్తగారు ఇల్లేమో గంగలగూరు అండి. ఎక్కువ కోనసీమ అనమాట. మా మామగారికి ఉద్యోగరీత్యా కృష్ణా జిల్లా వచ్చేసారు ఇటు సైడ్. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం దగ్గర పడింది కదా, దానికి పులుపుకి సరిపడా సాల్ట్ మనం అడ్జస్ట్ చేసి వేసుకోవడండి. అంతే, సింపుల్గా నూనె గోంగూర రెడీ. ఒక 5-10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే మనం ఆ సాల్ట్ అనేది, ఆ కారం అనేది ఆ గోంగూర అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఒక 5-10-15 మినిట్స్ మగ్గనిద్దామండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేద్దాం. అంతే, సింపుల్గా నూనె గోంగూర రెడీ. ఎక్కువ శ్రమ లేకుండా అనమాట. టుడే మై రెసిపీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మా రాధాకృష్ణ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చిట్టి కన్నయ్య, చిన్న కన్నయ్య, ఇదో కన్నయ్య అండి. మా ఇంట్లో కన్నయ్యలు ఎక్కువ అండి. అంతే అండి, 10-15 మినిట్స్లో ఇది మగ్గిపోయింది. ఇక రెడీ అయిపోయినట్టే నూనె గోంగూర పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.